బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో భారీ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే హైదరాబాద్ లో సెక్రటేరియట్ పక్కనే 175 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు. ఇప్పుడు తాజాగా బెజవాడ నడిబొడ్డున బందరు రోడ్డులో 206 అడుగుల భారీ విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా పోటాపోటీగా తెలుగు రాష్ట్రాల్లో భారీ అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం చర్చనీయాంశమవుతోంది. ఆయా రాష్ట్రాల ప్రజలు సైతం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల చర్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని నామకరణం చేశారు సీఎం జగన్. అలానే హైదరాబాద్లోని విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టారు. హైదరాబాద్లో 11.34 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణం చేయగా విజయవాడలో 18.18 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి వనం నిర్మించారు. హైదరాబాద్లో విగ్రహ నిర్మాణానికి 146.5 కోట్లు ఖర్చయితే బెజవాడలో విగ్రహ నిర్మాణానికి 404.35 కోట్ల ఖర్చయింది. ఈ రెండు విగ్రహాలు దేశంలోనే ఎత్తైన విగ్రహాలుగా రికార్డు సాధించాయి. తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుపై కంప్లీట్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి సాయి, అలాగే హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి సాదిక్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ విజయవాడ దగ్గరికి వెళ్దాం, సాయి దగ్గరికి వెళ్దాం. సాయి, విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? 600 మంది కార్మికులు, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కార్మికులు, అలాగే 55 మంది సాంకేతిక నిపుణులు కలిసి 2.5 ఏళ్ల పాటు పడిన కష్టానికి ఇప్పుడు ఇవాళ ఆ విగ్రహం మీద ఆవిష్కరణ జరగబోతోంది. అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్లో ఏర్పాటైంది. ఆ విగ్రహం ఇవాళ సాయంత్రం 6 గంటలకి ఏపీ సీఎం జగన్ చేతుల మీదుగా ఆవిష్కరణ కాబోతోంది. అతి పెద్ద విగ్రహం, ఇండియాలోనే అతిపెద్ద విగ్రహంగా దీన్ని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే 125 అడుగుల విగ్రహాన్ని అయితే జనరల్గా మనం హైదరాబాద్లో చూసాం, బట్ ఇది కూడా ఎత్తు 125 కానీ విగ్రహం ఎత్తు మాత్రమే 125 అడుగులు. బట్ విగ్రహం కింద ఉన్న పెడల్స్టాల్ అంటే పీఠంకి సంబంధించిన ఎత్తు దాదాపు 81 అడుగులు. ఆ 81 అడుగుల విగ్రహాన్ని తయారు చేయడానికి మొత్తం కూడా 1.5 సంవత్సరాల పాటు సమయం పట్టింది. విగ్రహాన్ని తయారు చేయడానికి కేవలం 1 సంవత్సరం మాత్రమే సమయం పెట్టింది. అయితే ఇందులో ఉన్న విశేషాలు కనుక ఒకసారి గమనిస్తే, పైన మనం చూస్తున్న అంబేద్కర్ స్టాచ్యూకి సంబంధించిన విగ్రహం కాంస్యంతో తయారు చేసింది. ఆ కాంస్యానికి 120 మెట్రిక్ టన్నుల కాంస్యంని వాడారు. అలాగే కాంస్యం లోపల ఆర్మేచర్ అంటారు, అంటే మనం జనరల్గా మన బిల్డింగ్స్లో సెంటరింగ్ అంటూ ఉంటాం కదా, ఆ విధంగా ఈ లోపల ఉన్న ఆర్మేచర్కే కేవలం 400 మెట్రిక్ టన్నుల స్టీల్ను కూడా వాడారంటే ఎంత దృఢంగా అంబేద్కర్ స్టాచ్యూని నిర్మాణం చేపట్టారో అర్థం చేసుకోవచ్చు. అయితే నిర్మాణం కింద అంబేద్కర్ స్టాచ్యూ కింద ఉన్న పెడల్స్టాల్ ఈ మొత్తం విగ్రహాన్ని మొత్తానికి హైలైట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది మొత్తం G+2తో నిర్మించిన ఇదంతా పెద్ద పీఠం ఇది. అయితే ఈ పీఠానికి సంబంధించిన అనేక విశేషాలు ఉన్నాయి. ఈ పీఠానికి దగ్గరగా 2200 టన్నుల శాండ్ స్టోన్ని ఉపయోగించారు. ఆ శాండ్ స్టోన్ కూడా ఇక్కడెక్కడా తీసుకురాలేదు, రాజస్థాన్ నుంచే ఆ శాండ్ స్టోన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్క విగ్రహానికి కానీ లేదా ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్క పిల్లర్కి కానీ అంతా కూడా శాండ్ స్టోన్నే ఇక్కడ ప్రత్యేకంగా దాన్ని డిజైన్ చేసి దాని ద్వారా ఇక్కడ లోపల ఉన్న అంబేద్కర్కి లోపల ఉన్న కొన్ని విగ్రహాలని చెక్కారు. ఆ లోపల ఉన్న విగ్రహాలు చెక్కింది కూడా శాండ్ స్టోన్తోను. సో అత్యంత ఖరీదైన శాండ్ స్టోన్ విగ్రహంతో దీన్ని తయారు చేశారు. కాబట్టి మోస్ట్లీ లాస్ట్ ఇయరే విగ్రహం పూర్తి అయిపోతుంది అనుకున్నారు, కానీ కేవలం ఈ పీఠం దగ్గర మాత్రమే పీఠాన్ని పూర్తి స్థాయిలో డిజైన్ చేయడానికి లేట్ అయింది. కాబట్టి దగ్గరగా ఒక 6 నెలల పాటు లేట్ అయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే మనం చూస్తున్న విగ్రహం స్పెషాలిటీ ఎంత ఉంటుందో ఆ విగ్రహం కింద ఉన్న పీఠం స్పెషాలిటీ అంతే ఉంది. G+2గా ఈ మొత్తం పెడస్టాల్ని అయితే తయారు చేశారు. అందులో G+2లో గ్రౌండ్ ఫ్లోర్లో మనం చూస్తున్న ఏదైతే విజువల్స్లో చూస్తున్న గ్రౌండ్ ఫ్లోర్ ఉందో ఈ గ్రౌండ్ ఫ్లోర్లోకి ఇప్పుడు కాసేపట్లోనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళబోతున్నారు. అందులో మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో 4 హాళ్ళు ఉండబోతున్నాయి. అందులో ఒకటి సినిమా హాల్ ఉంటున్నాయి, మిగతా 3 కూడా డిజిటల్ మ్యూజియంస్ ఉండబోతున్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో సౌత్ ఇండియాతో అంబేద్కర్కి ఉన్న అనుబంధాన్ని
గుర్తు చేస్తూ కూడా ఒక డిస్ప్లే రూపంలో ఒక హాల్ను కూడా లోపల ఏర్పాటు చేశారు. అలాగే 2 మ్యూజియంస్, ఒక లైబ్రరీ కూడా లోపల ఉండబోతున్నాయి. ఇక సెకండ్ ఫ్లోర్ విషయానికి వస్తే అది పూర్తిగా లైబ్రరీ, అలాగే ఒక హాల్ రూపంలో అయితే లోపల దాన్ని సెకండ్ ఫ్లోర్ని అయితే వినియోగించబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం 3 లిఫ్ట్లు అయితే లోపల ఏర్పాటు చేశారు. దాంతోపాటు లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న వేస్తే దానికి సమాధానం వచ్చేలాగా ఒక వీడియో సిస్టాన్ని కూడా లోపల ఏర్పాటు చేసిన పరిస్థితి. అంతేకాకుండా అతిపెద్ద లైబ్రరీ, ఇప్పటివరకు కూడా అంబేద్కర్ లైబ్రరీలు చాలా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఈ స్టాచ్యూ కింద కట్టిన లైబ్రరీ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉందో అది అతిపెద్ద లైబ్రరీ. ఆ లైబ్రరీలో పూర్తిగా అంబేద్కర్కి సంబంధించిన ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా అందులో భద్రపరిచినట్టుగా కూడా తెలుస్తోంది. కేవలం విగ్రహం ఒకటే కాదు, విగ్రహం స్పెషాలిటీ ఒకటే కాదు, పీడబ్ల్యూడీ గ్రౌండ్ మొత్తం కూడా, అంటే 19 ఎకరాల పీడబ్ల్యూడీ గ్రౌండ్ మొత్తం కూడా ప్రస్తుతం గోడల్లో ఏదైతే స్టాచ్యూ కనబడుతుందో స్టాచ్యూ పక్కన పెడల్స్టాల్తో పాటు ఆనుకొని ఉన్న ఒక భారీ ప్రహరీ లాంటిది కట్టారు. ఆ ప్రహరీ మొత్తం కుడ్యా చిత్రాలు అంటారు. కుడ్యా చిత్రాలు అంటే ఆర్ట్ వర్క్, అంటే స్పెషల్గా కొంతమంది శిల్పుల్ని పిలిపించి వాళ్ళతో ఆర్ట్ వర్క్ చేశారు. ప్రస్తుతం మనకి విజువల్స్లో కనబడుతున్నవాడే మొత్తం ఈ విగ్రహం మొత్తాన్ని కూడా ప్రధాన శిల్పి ఈయన. పార్లమెంట్ని కానీ లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా ఈయన మొత్తం కూడా దగ్గరుండి ఆ శిల్పాన్ని మొత్తం కూడా చెక్కింది ప్రస్తుతం మనకి విజువల్స్లో కనబడుతున్న ఈ శిల్పే. సో 1 కాదు 2 కాదు అనేకమైన స్పెషాలిటీస్ అనేది ఈ విగ్రహంలో ఉన్నాయి. మొత్తం ఇక్కడ కనబడుతున్న, అంటే థియేటర్లు లోపల ఉన్న థియేటర్లే కాదు, బయట సందర్శకులు వస్తే బయట వారందరికీ కూడా లోపల మ్యూజియము, లైబ్రరీ, అలాగే థియేటర్లు చూసిన అనంతరం బయటకు వచ్చిన వారందరికీ కూడా ఆహ్లాదభరితంగా ఉండడం కోసం దగ్గరగా 9 ఎకరాల్లో ఒక భారీ పార్కును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే సాధారణంగా వచ్చిన వారంతా కూడా అంబేద్కర్ గురించి, అంబేద్కర్ విశేషాల గురించి, లేకపోతే ఆయన రాజ్యాంగాన్ని కోసం పడిన కష్టం గురించి కానీ, లేదా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలు కానీ, ఆయన చిన్నప్పుడు చదువుకున్న విద్య కానీ, లేకపోతే ఆయన పెరిగాక ఆయన ఎక్కడ చదువుకున్నారు, ఇటువంటి విశేషాలన్నీ కూడా లోపల తెలుస్తాయి. కానీ బయటకు వచ్చాక మాత్రం పూర్తిగా ఒక ఆహ్లాదభరితమైన వాతావరణం ఉండే విధంగా అయితే మొత్తం ఇక్కడ ఒక పెద్ద పార్క్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ మొత్తం విగ్రహానికి స్పెషాలిటీ, ఒక అద్భుతమైన స్పెషాలిటీ ఏదైనా ఉందంటే మనం చూస్తున్న ఈ కుడ్యా పెయింట్స్, ఇదంతా కూడా యార్ట్ అంతా కూడా శాండ్ మీద యార్ట్ని చెక్కిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. పూర్తిగా మొత్తం ఇక్కడ దగ్గరగా 60కి పైగా ఇటువంటి వర్క్స్ అన్ని కూడా గోళ్ళకి ఇటువంటి వర్క్స్ అన్నింటినీ కూడా దగ్గరుండి శిల్పులతో తయారు చేయించారు. ఈ ఆర్ట్ వర్క్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక్కసారి కనుక మనం చూస్తున్న ఈ ఒక్క వర్క్ను చేయడానికి దగ్గర 3 నెలల సమయం పడుతుంది అంటే అర్థం చేసుకోవచ్చు ఈ వర్క్ స్పెషాలిటీ ఏంటో. మరొక వైపు ఇక్కడి నుంచి చూస్తే ఒక సువిశాలమైన ఒక పెద్ద పార్క్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ పార్కులో 1 కాదు 2 కాదు మ్యూజికల్ ఫౌంటైన్, అలాగే భారీ ఫుడ్ కోర్టు, అంబేద్కర్కి సంబంధించిన అంపీ థియేటర్ ఒకటి కనబడుతుంది. అలాగే లోపల మైనపు విగ్రహాలని లోపల ఉంచారు. దాంతోపాటు బయట మనకు కనబడుతున్న నెమళ్ళు, 2 నెమళ్ళని మెయిన్ ఎంట్రీ దగ్గర 2 నెమళ్ళని ఏర్పాటు చేశారు. ఆ 2 నెమళ్ళు కూడా 14 అడుగుల పొడవు ఉండే నెమళ్ళని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ బ్యాక్ సైడ్ ఏదైతే విగ్రహం ఉందో విగ్రహం బ్యాక్ సైడ్ కూడా కొన్ని పిల్లలు ఆడుకోవడానికైతే అమ్యూజ్మెంట్ టైప్లో కూడా ఒక పార్కును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. 1 కాదు 2 కాదు మొత్తం ఎంటైర్ ఇండియాలోనే అతి భారీ విగ్రహంగా దీన్ని చెప్తున్నారు. 404 కోట్ల ఖర్చుతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 206 అడుగులు, పెడల్స్టల్తో కలిపి 206 అడుగులు. కేవలం విగ్రహం మాత్రమే చూడడం కాదు, లోపలికి వచ్చి అంబేద్కర్ జీవిత చరిత్ర మొత్తం కూడా క్షుణ్ణంగా లోపలికి వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళేంత వరకు కూడా అంబేద్కర్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే విధంగా మొత్తం ఈ విగ్రహాన్ని కానీ లేదా ఈ ప్రదేశాన్ని కానీ స్మృతివనాన్ని కానీ తయారు చేసిన పరిస్థితి కనబడుతోంది. సాయంత్రం 6 గంటలకు ఏపీ సీఎం జగన్ వచ్చి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. 125 అడుగుల పొడవైన అంబేద్కర్ విగ్రహం, దాని కింద 80 అడుగుల పెడల్స్టాల్, అలాగే 19 ఎకరాల. సాయంత్రం సీఎం జగన్ వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయనున్న నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? భద్రత విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? రైట్, ఒకసారి మనము చూడొచ్చు. సాయంత్రం 6 గంటలకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోతున్న నేపథ్యంలో ప్రత్యేకమైన డయాస్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ డయాస్ మీద నుంచి రిమోట్ కంట్రోల్తో ఇక్కడ ఏపీ సీఎం జగన్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న కొన్ని జగన్ పైన అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన స్టాచ్యూ పైన పూలు పడే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. దాంతోపాటు విగ్రహానికి సంబంధించి విశేషాలు తెలుసుకునే విధంగా లోపల స్క్రీన్లు కానీ లోపల ఉన్న ఆర్ట్ వర్క్లు కానీ అన్నింటినీ కూడా మొత్తం కూడా కేవలం ఒక రిమోట్ బటన్తోనే మొత్తం అన్ని ఓపెన్ అయ్యే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసులు కూడా చూడొచ్చు. భారీ ఎత్తున పోలీసులంతా కూడా ఈ విగ్రహానికి సరౌండింగ్, అంటే పీడబ్ల్యూ గ్రౌండ్ సరౌండింగ్, బందర్ రోడ్డు కానీ లేదా పక్కన ఉన్న కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కానీ ఆ వెనకాల ఉన్న గెస్ట్ హౌస్ దగ్గర కానీ పూర్తిగా 4 ఎంట్రీ గేట్లు ఉన్నాయి. 4 ఎంట్రీ గేట్ల దగ్గర కూడా పూర్తిగా పోలీసుల పహారా కాస్తూ ఉన్నారు. దీంతోపాటు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర 4 గంటలకి సభ ఉంది. ఈ విగ్రహానికి
సంబంధించిన ప్రారంభోత్సవానికి సంబంధించిన సభ ముందు జరగబోతుంది. సభ జరిగిన తర్వాత విగ్రహావిష్కరణ ఉంటుంది కాబట్టి సభకి 1,50,000 మంది క్రౌడ్ జనాలు అక్కడికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 30,000 మందికి పైగా ప్రజలంతా కూడా అక్కడికి వచ్చారు. వారంతా కూడా సభ అయిపోగానే 4:30-5 గంటలకి సభ అయిపోగానే 5:30 నుంచి 6 గంటల వరకు బందర్ రోడ్డు మొత్తం ప్రజలతో నిండిపోబోతోంది. ఇక్కడ నుంచి ఏపీ సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, మొత్తం ఈ అంబేద్కర్కి సంబంధించిన కుటుంబీకులు కొంతమంది రాబోతున్నారు. సో వారందరితో కలిపి లోపల స్పెషల్గా ఇక్కడ స్టాచ్యూ అయితే ఆవిష్కరణ జరగబోతుంది. స్టాచ్యూ ఆవిష్కరణ జరిగిన తరువాత 9 గంటలకు మళ్ళీ సీఎం జగన్ తాడేపల్లి వెళ్ళిపోబోతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రజల సందర్శనకి అనుమతిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం టికెట్ల రేట్లు కానీ లేదా పార్కింగ్కి సంబంధించిన రేట్స్ కానీ ఏమీ చెప్పలేదు. కానీ రేపు నుంచి ఒక వారం రోజుల పాటు ఒక ఫ్రీ ఎంట్రీనే మోస్ట్లీ ఉండబోతున్నట్టుగా మనకి సమాచారం వస్తున్న నేపథ్యంలో ఒక భారీ అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాల్లో చాలా ఉండొచ్చు. బట్ ఆ మొత్తం అంబేద్కర్ లాంటి విగ్రహం కనుక ఉండాలి అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద విగ్రహం ఉండాలని ఏదైతే సీఎం జగన్ విగ్రహావిష్కరణ సమయంలో చెప్పిన, విగ్రహానికి ప్రారంభోత్సవ సమయంలో చెప్పిన ఏదైతే మాటలు ఉన్నాయో ఆ మాటల్లో నేపథ్యంలోనే 206 అడుగులు. సో హైదరాబాద్లో ఉన్న విగ్రహం 125 అడుగులు అయితే ఇక్కడ పెడస్టల్తో కలిపి 206 అడుగులు. ఈ 206 అడుగుల భారీ విగ్రహాన్ని అయితే సాయంత్రం ఓపెన్ చేయబోతున్న నేపథ్యంలో ఇదే మోస్ట్ ఇండియాలో అత్యంత పెద్ద విగ్రహంగా ప్రస్తుతం రికార్డులకు ఎక్కబోతోంది అంబేద్కర్ విగ్రహం వరకు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి. హైదరాబాద్లో సెక్రటేరియట్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, హైదరాబాద్లో సెక్రటేరియట్ దగ్గర ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ప్రత్యేకతలేంటి? కంప్లీట్ డీటెయిల్స్. ఎస్, రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 ఏప్రిల్ 14వ తారీఖు రోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్ పక్కన ఉన్నటువంటి 11 ఎకరాల 7 గుంటల ప్రాంతంలో ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. 7 ఏళ్ల తర్వాత అంటే గత సంవత్సరం 2023 ఏప్రిల్ 14వ తారీఖు రోజు దీన్ని శంకుస్థాపన చేశారు. ఇది దేశంలోనే ఇప్పటివరకు అత్యంత పొడుగైనటువంటి విగ్రహంగా ఇది చరిత్రలోకి ఎక్కింది. 125 అడుగుల భారీ విగ్రహం ఉంది. ఈ విగ్రహం పూర్తి స్థాయిలో కూడా 179 టన్నుల స్టీల్ను చేశారు. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలు రాకుండా వచ్చినా కూడా నిలబడే విధంగా పూర్తి స్థాయిలో దీన్ని నిర్మాణం చేశారు. ప్రధానంగా ఈ 771 సంబంధించిన టన్నుల స్టీల్ను ఏర్పాటు చేశారు. అంతేవిధంగా ఇత్తడి కూడా 96 టన్నుల ఇత్తడి కూడా దీంట్లో మొత్తం పొందుపరచడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ వల్ల కూడా విగ్రహానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా పూర్తి స్థాయిలో కాపర్ సంబంధించినటువంటి కోటింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం 125 అడుగుల సంబంధించినటువంటి విగ్రహం 2014 ఏప్రిల్ 14వ తారీఖు రోజు శంకుస్థాపన చేస్తే ఇది 2023 ఏప్రిల్ 14వ తారీఖు రోజు శంకుస్థాపన అంటే ప్రారంభోత్సవం అయింది. దాదాపు 7 సంవత్సరాల తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా అంబేద్కర్ మునిమనుడైన ప్రకాష్ అంబేద్కర్ ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇక చిన్న రాష్ట్రాల ప్రదాత అయినటువంటి అంబేద్కర్ ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాజ్యాంగంలో 3వ ఆర్టికల్ ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన విగ్రహం పెట్టాలి. అదేవిధంగా చివరి దశలో అంటే అంబేద్కర్ చివరి దశలో ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడు కనుక బౌద్ధానికి సంబంధించి హుస్సేన్ సాగర్లో ఉన్న బౌద్ధ విగ్రహం, ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కనుక తర్వాత సెక్రటేరియట్ ఉంది. అందుకోసమే మనకు తెలంగాణ సెక్రటేరియట్ పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంగా నామకరణం చేయడం జరిగింది. సో మొత్తం 125 అడుగుల భారీ విగ్రహం ఉంది. అంతేవిధంగా పీఠమే 50 అడుగుల సంబంధించింది. మొత్తం కలిసి చూసినట్టయితే 175 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం మనకు కనబడుతుంది. ఇప్పటివరకు మనం చూసినట్టయితే ఇంత పెద్ద మొత్తంలో చేసినటువంటి చరిత్ర లేదు. ఇది పూర్తి స్థాయిలో పద్మవిభూషణ్ సంబంధించిన గ్రహీత రామ్జీ దీన్ని మొత్తం రూపశిల్పి చెప్పవచ్చు. ఆయన యొక్క సారథ్యంలో పూర్తి స్థాయిలో దీన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని మొత్తం ఇక్కడే నిర్మాణం కాకుండా మహారాష్ట్రలో దాన్ని పూర్తి స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని తీసుకువచ్చి స్వదేశీ పరిజ్ఞానంతో వారితోనే మొత్తం చేశారు. రామ్జీ సుతార్ సంబంధించిన రూపశిల్పి ఆయన మహారాష్ట్ర ప్రాంతంలో దాన్ని పూర్తి స్థాయిలో బిట్టుగా తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ విగ్రహానికి సంబంధించినటువంటి దాంట్లో పొందుపరచడం జరిగింది. సో ఆ నిలువెత్తు సంబంధించినటువంటి 125 అడుగుల విగ్రహం చూసేందుకు కూడా చాలా ఆకట్టుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా
పౌర సమాజంలోని అంబేద్కర్ యొక్క స్ఫూర్తి ప్రకారంగా చూసినట్లయితే రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారంగా పార్లమెంటు తరహాలో ఉంటుంది. పార్లమెంటు మనకు కనబడుతుంది. అంబేద్కర్ విగ్రహం కింద ఉన్నటువంటి పీఠం 50 అడుగుల పీఠం కనబడుతుంది. ఇక పార్లమెంటు తరహాలో ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగ సంబంధించినటువంటి నిర్మాత కావడంతో పార్లమెంటు వ్యవస్థపై మొత్తం రాజ్యాంగం ఉంటుంది కనుక సో దీంట్లో ఈ పార్లమెంటు పోలినటువంటి ఈ పీఠంలో మొత్తం మ్యూజియం ఉంటుంది. మ్యూజియంతో పాటుగా కొన్ని ఆర్ట్ గ్యాలరీ సంబంధించి ఉంటుంది. అంబేద్కర్ యొక్క జీవిత విశేషాలను పొందుపరుస్తూ ఆర్ట్ గ్యాలరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మ్యూజియం ఉంది. ఆ తర్వాత మిగతా 3 ఎకరాల ప్రాంతంలో పచ్చదనం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం 11 ఎకరాల 7 గుంటలకు సంబంధించిన విస్తీర్ణంలో పూర్తిగా సుందరీకరణ చేసే లక్ష్యంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహం ఉంది. మొత్తం 125 అడుగులు అంటే పీఠంతో కలిసి చూసినట్లయితే మనకు పీఠము పార్లమెంటు పోలినటువంటి పీఠం చూసినట్లయితే 50 అడుగులు ప్లస్ 120 మొత్తం 170 అడుగుల సంబంధించినటువంటి భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవం చేసినప్పుడు కూడా అంబేద్కర్ చివరి దశలో ఆయన బౌద్ధాన్ని స్వీకరించడం కనుక బౌద్ధ సంబంధించిన భిక్షులతోనే పూర్తి స్థాయిలో శంకుస్థాపన ప్రారంభోత్సవం సందర్భంగా వాళ్ళు రావడం జరిగింది. అంబేద్కర్ మునిమనుడైన ప్రకాష్ అంబేద్కర్ వచ్చి ఇక్కడ ఒక ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. మొత్తం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సంబంధించిన పేరు ఉంది. సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను పారదోలాలంటే రాజ్యాంగమే ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుందని నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 20,000 పైగా వచ్చినటువంటి సభలు నిర్వహించడం జరిగింది. దాదాపు దేశ విదేశాల నుంచి కూడా రావడం జరిగింది. బౌద్ధ భిక్షుల ఆధ్వర్యంలో అంబేద్కర్ మునిమనుడైన ప్రకాష్ అంబేద్కర్ సారథ్యంలో ఇది ప్రారంభోత్సవం అన్నది కన్నుల పండుగ జరిగింది. 2016 ఏప్రిల్ 14వ తారీఖు రోజు ఇక్కడ భూమి పూజ చేస్తే 2023 ఏప్రిల్ 14వ తారీఖు రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఏదైనప్పటికీ చిన్న రాష్ట్రాలకు సంబంధించినటువంటి చిన్న రాష్ట్రాల ప్రదాత అయినటువంటి అంబేద్కర్ కనుక చిన్న రాష్ట్రాలకు సంబంధించిన అంశం ఆర్టికల్ 3 రాజ్యాంగంలో పెట్టడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆయన యొక్క స్ఫూర్తి ప్రకారంగా మనకు సచివాలయం నడుపుకోవాలి. సచివాలయం పేరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంగా పేరు మార్చుకున్నాము. ఆ రకమైనటువంటి విధానంతో ముందుకు పోవాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్ ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి ఇక్కడ రోజు ఫోటోలు దిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైనప్పటికీ గతంలో కూడా చాలా అంటే కొన్ని అనుమానాలు కొంత విమర్శలు కూడా పాలయ్యారు కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుడే ఉన్నారని కూడా స్పష్టం చేసిన ధర్మంలో ఆ తర్వాత దాన్ని కూడా స్కిప్ చేసి ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. సో దాన్ని కవర్ చేయడం కోసమే ఇలాంటి భారీ విగ్రహాలు పెట్టారని కూడా దళిత సంఘాలు ఆరోపించిన నేపథ్యం ఉంది. అంబేద్కర్ పుట్టినప్పటి నుంచి కూడా అంటే ఎప్పుడు కూడా విగ్రహ ఆరాధనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కేసీఆర్ మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పారు. అతను ఆ యొక్క విధానాన్ని అంటే ఆ యొక్క పూర్తి స్థాయిలో ఉన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే ఆ విధానం నుంచి ప్రజలను డైవర్ట్ చేయాలంటే ఇటువంటి భారీ విగ్రహాలు పెడితేనే బాగుంటుందన్నట్టు వాంతో ఈ 125 అడుగుల భారీ విగ్రహం పెట్టాడని కూడా దళిత సంఘాలు కానీ ప్రజా సంఘాలు కూడా ఆరోపించిన సందర్భం ఉంది. ఏదైనప్పటికీ దేశంలోనే అత్యంత పెద్దైనటువంటి 125 అడుగుల భారీ విగ్రహం అన్నది తెలంగాణ నడిబొడ్డులో హుస్సేన్ సాగర్ నదీ తీరంలో అదేవిధంగా మనకు బౌద్ధుడు విగ్రహంకు తర్వాత అంబేద్కర్ విగ్రహం ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం అన్నది ఈ 3 మొత్తం డైమెన్షన్లో చూసినట్టయితే మొత్తం రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఉద్యోగి ప్రతి ప్రజలందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉండే విధంగా ప్రజలందరూ సౌభ్రాతత్వంతో మెరిగే విధంగా ఈ యొక్క స్టాచ్యూను అయితే ఇప్పుడు మొత్తం కొలువుదీరింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.